ఒక పర్సన్‌ని నేను ఇమిటేట్ చేయగలను అని మీకెప్పుడు అనిపించింది? కానీ టెంపుల్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళడం వల్ల నాకు ఆ అయ్యగారు చదివే మంత్రాలు, హ్మ్. ఆయన గొంతు ఇమిటేట్ చేయడం హ్మ్. ఇవొచ్చేసినాయి. హ్మ్. లైక్ ఆయన ఎట్లంటే ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం ఓం తద్బ్రహ్మ ఓం తద్యాయికి మరుద్దేశాయ ఏకదాయికి రాజ్యం బహుజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం సమంతపర్యాయాధీశారో సారోమస్సారోమస్స రాయమల్లు కొబ్బరికాయ పట్టు తీసావయ్యా అని మధ్యలో రాయమల్లు అని కొబ్బరికాయ పొట్టు తీసావా అని అడిగేవాడనమాట మధ్య మధ్యలో. ఇక్కడ నిజంగా ఏదో పూజ జరుగుతుంది. ఏదో హోమం జరుగుతుంది అనిపించింది. సో, అట్లా ఆయన గొంతుని ఇమిటేట్ జేయడము. హ్మ్. మొన్న రీసెంట్‌గా గూడా వాళ్ళ అబ్బాయి ప్రసాద్ అని ఉంటాడు. హ్మ్. బాబు శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్. ఫోను జేసి "శివన్న నా కూతురిది మ్యారేజ్ రే నువ్వు తప్పకుండా రావాలి. హ్మ్. వచ్చి మా నాన్నగారిలాగా ఆశీర్వదిస్తే మా నాన్నగారు వచ్చి ఆ! ఆ అమ్మాయిని ఆశీర్వదించినట్టు అంత అంత హ్యాపీ ఫీల్ అవుతా" హ్మ్. అని అన్నాడు. తప్పకుండా వస్తానని చెప్పేసి ఎళ్లి ఆ పాపని ఆశీర్వదించి, బ్లెస్ చేసి, విషెస్ చెప్పి అందరితో కలిసిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, "మా నాన్నగారి గొంతుతో ఒకసారి మా పాపని బ్లెస్ చెయ్యి" ఆశీర్వదించండి. అంటే అప్పుడు మళ్ళీ ఆళ్ళ నాన్న అంటే ఆ అమ్మాయికి తాత. తాతగారు. తాతగారి వాయిస్‌లో చేస్తే అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అంటే లేని వాళ్ళ నాన్నని నేను ఉన్నట్టుగా ఒక ఎమోషనల్ బాండ్. ఆ! చేసిన మిమిక్రీ కళ ఎంత అద్భుతమైనటువంటి కళ అని అనిపించింది. సో, నా కళ పట్ల నాకు ఇంకా గౌరవం రెట్టింపయింది.